నమస్తే, వెల్కమ్ టు వీడియోస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. గ్యాస్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆయన సూచన. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా కొరతపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. జగన్ 5 ఏళ్ల కాలంలో హిందువుల మనోభావాల సాంప్రదాయాన్ని పూర్తిగా విస్మరించారన్న మంత్రి కొలుసు పార్థసారథి. బెదింపు వేస్తూ పనులు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్య. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివద్దని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎక్కడ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వకుండా చూడాలని సూచించారు. గ్రామీణ గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలు, అన్నా క్యాంటీన్లు, అంగన్వాడీలకు గ్యాస్ డెలివరీలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్పీజీ సరఫరాపై సమీక్షించారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మరికొన్నాళ్లు యుద్ధం కొనసాగితే ఎల్పీజీ గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినే అవకాశం ఉందని, ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేలాగా రాష్ట్రంలో సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఇండక్షన్ స్టవ్లు, పిఎన్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ కు లోటు రానివ్వకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద గ్యాస్ ను చేర్చిన తర్వాత బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగాయని, ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 3.54 లక్షల బుకింగ్స్ నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 2.96 లక్షలకు తగ్గిందని, ప్రజల అవగాహన పెరుగుతుందని అన్నారు. కానూరులోని సివిల్ సప్లై కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుతం బుక్ చేసుకున్న 2.96 లక్షల మందిలో ఇప్పటికే 2.72 లక్షల మందికి గ్యాస్ డెలివరీ పూర్తయిందని తెలిపారు. హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ ఉద్రిక్తత వల్ల విశాఖపట్నానికి ఈ నెల 21న రావాల్సిన గ్యాస్ నౌక 26వ తేదీన చేరుకోనుందని కేంద్రం సమాచారం ఇచ్చిందని అన్నారు. అప్పటి వరకు ఎటువంటి అంతరాయం లేకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఈ తరహా సంక్షోభాలు ఎదుర్కోవడానికి పైపెట్ న్యాచురల్ గ్యాస్ వాడకం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ల నుంచి పిఎన్జీకి మారేలాగా కొత్త పాలసీని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్న కష్టాల్లో భాగంగా ఎల్పిజి గ్యాస్ కొరత అనేది ప్రత్యేకంగా గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధంతో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సమీక్షలు జరపడమే కాకుండా ఏ విధంగా మనం ఇటువంటి పరిస్థితిని అధిగమించవచ్చు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలనే దానిపైన నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దయచేసి నేను కోరేది ఈ సందర్భంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఉన్న నిల్వలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి కేటాయిస్తుందో, ఏ విధంగా రాబోయే రోజుల్లో ఆ డిమాండ్ని మీట్ అయ్యే విధంగా సప్లై సిస్టమ్ని పర్ఫెక్ట్గా చేసుకుని ముందుకెళ్ళడానికి అనుక్షణం ప్రతిరోజు మేము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తోటి సమీక్షా సమావేశాలు జరుపుకుంటూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర స్థాయిలో ఉన్న యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 9వ తారీఖున ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు నుంచి గణనీయంగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పెరిగింది. 14వ తారీఖున 5,04,300 సిలిండర్లు మన రాష్ట్రంలో బుకింగ్ జరిగితే అది ఈ రోజుకి 2,96,000 సిలిండర్లకి తగ్గింది. అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొరత అనేది కొంతమంది కావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, ప్రజల్లో ఒక భయాందోళన తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చాలా సమర్థవంతంగా ఎక్కడ కూడా సమస్య లేకుండా
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మన 3 ఆయిల్ కంపెనీస్, ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోలియం, హెచ్పిసిఎల్ వారి ప్రతినిధులు, వారితో పాటు జిల్లా స్థాయిలో మా జాయింట్ కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఇప్పుడు మీకు చెప్పిన లెక్కలో ఇందాక నేను వివరించినట్టు 2,96,803 బుకింగ్స్లో 2,72,449 డెలివరీ జరిగినాయి. గతంలో 9వ తారీఖు కన్నా ముందు మన రాష్ట్రంలో యావరేజ్ 1,60,000 నుంచి 1,80,000 వరకు మనకి గ్యాస్ బుకింగ్స్ జరిగాయి. గణనీయంగా వైసీపీ నాయకులకు మతం పండుగ అంటే కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమేనని మంత్రి కులసు పార్థసారథి అన్నారు. జగన్ పత్రికలో ఇచ్చే ప్రకటన చూస్తుంటే వారికి ప్రజల సంక్షేమం కంటే జగన్ సంక్షేమమే ముఖ్యమని స్పష్టమవుతుందని ఆరోపించారు. వైసీపీ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నంతగా గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి కులసు పార్థసారథి మాట్లాడుతూ పండుగలను కేవలం ప్రచారం కోసం వాడుకుంటున్నారే తప్ప హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం లేదని అన్నారు. వైసీపీ పాలనలో నిరుద్యోగ అత్యధికంగా 24% చేరిందని అన్నారు. ఉపాధి లేక 4,051 మంది యువత బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించిందని, జాబ్ క్యాలెండర్ భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆశ్చర్యంగా హిందూ ధర్మ రక్షణ, హిందూ ధర్మాన్ని భక్షించే వాళ్ళే హిందూ ధర్మ రక్షణ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భగవంతుడు ఆ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, అన్ని కుటుంబాల్లో కూడా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా నాయకుడికి, కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తారు. కానీ ఇక్కడ నాయకుడికి ఉగాది శుభాకాంక్షలు, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు, ప్రజలకి మేలు జరగాల్సిన అవసరం లేదు, ఆఖరికి వారి కార్యకర్తలకి మేలు జరగాల్సిన అవసరం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అంటే పండగ నాడు, పండగ సందర్భంగా ఆయనకి ఒక్కడికే మేలు జరిగితే సరిపోయేదనే విధంగా వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి హిందూ ధర్మం, హిందూ యొక్క భావజాలం ఏమిటో, హిందూ ధర్మం యొక్క భావజాలం ఏమిటో కూడా అర్థం చేసుకోలేని వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. ఏ మతమైనా సరే అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకి మేలు జరగాలి ఆయా భగవంతుల ద్వారా అని చెప్పేసి కోరుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఉంటే చాలు, మాకు ఇంకే ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనే విధంగా వీరి అడ్వర్టైజ్మెంట్ ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. దాంట్లో చెప్తున్నారు హిందూ ధర్మ రక్షణ అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లు ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దేవాది దేవుడు ఏడుకొండల వాణి గుడిలోకి అంటే తిరుపతి తిరుమల దేవాలయంలోకి దాదాపు మెయిన్ ద్వారం వరకు కూడా చెప్పులతో ఎలతో మొదలుపెట్టి ఆఖరికి కల్తీ నెయ్యితో లడ్లు చేసే వరకు కూడా ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలోని హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కడి మనోభావాల్ని దెబ్బతీసిన పార్టీ అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈరోజు వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కసారి ఎంతసేపు నటన, హిందూ ధర్మం పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల ఏదో గౌరవము, భక్తి, ఆ సాంప్రదాయాల్ని గౌరవించే మనస్తత్వం ఉన్నట్లు
విఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. విఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా తనను నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడు గేట్వే టు అమరావతిగా పేర్కొంటారని దానికి అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడం, ప్రజా సౌకర్యాలు విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ గా డాక్టర్ జి లక్ష్మీ షా విఎంసీ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్ లో దుర్గగుడి ఆలయ వేద పండితుల మధ్య ప్రత్యేక అధికారిక బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విఎంసీ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విఎంసీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరాన్ని సేమ్ ఎప్పుడు గేట్ వే టు అమరావతిగా పేర్కొంటారని అందుకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడం, ప్రజా సౌకర్యాలు విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు మరియు వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. నగర అభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. విజయవాడ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా జీవో నెంబర్ 284 ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ చార్జ్ తీసుకోవడం జగన్లోనే ఉన్న కాబట్టి దీనికి స్పెషల్ ఆఫీసర్ గా నియమించిన గవర్నమెంట్ కి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ బాధ్యతని చాలా జాగ్రత్తగా అలాగే బాధ్యత తీసుకెళ్ళడానికి ప్రత్యేక సహకారాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలో ప్రజాప్రతినిధుల సహకారం, అట్లాగే ప్రజల సహకారం. ముఖ్యంగా విజయనగరం అంటే విజయవాడ అంటేనే ఇక్కడ రెసిడెన్షియల్ అసోసియేషన్ అయితేనండి, ఎన్జిఓస్, అలాగే సివిల్ సొసైటీలో యాక్టివ్ పర్సన్స్ అయితే, అలాగే మీడియా వీళ్ళందరూ సహకారం నగర అభివృద్ధిని తీసుకెళ్ళాలి. దీనికి ప్రత్యేక సహకరించాలని మనం కలిసి యాజ్ ఎ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎప్పుడు చేస్తున్నాము అదే టీమ్ స్పిరిట్ తో కూడా నగర పరిపాలన కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎన్టీఆర్ జిల్లా నెంబర్ నిలపడానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నాం. ఫోకస్ ఏరియా ప్రజలకి కన్వీనియన్స్, అది శానిటేషన్ అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కన్వీనియన్స్ కావచ్చు, అలాగే సివిక్ ఎంబియన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేసి అర్బన్ లోకల్ బాడీ ప్రాముఖ్యత ఉంటుంది. అప్పుడు ఇంతకు ముందు కూడా అర్బన్ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, అలాగే ఎన్టీఆర్ జిల్లా లాస్ట్ 1 year నుంచి కూడా చూశాను కాబట్టి ఇక్కడ అవసరాలు, అగోగులు, అక్కడ ఇక్కడ కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఇటు అధికార యంత్రాంగం, ఇటు మీడియా, అటు గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలను అమలు చేయడం, అలాగే లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అనుసంధానం చేసుకుంటూ జిల్లా యంత్రాంగం, అలాగే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి నాకు నమ్మకం ఉంది. అదే ప్రకారం చేసుకుంటాం. 24/7 ఉండే ప్రయత్నం అయితే చేస్తాం. అలాగే కలెక్టర్ ఉన్నప్పుడు కూడా మనకి ఎప్పుడు 5 గంటలకు 6 గంటలకు ఆఫీస్ అయిపోదు. మినిమం 8, 9, 10 అవుతూనే ఉంటుంది. ఉదయం కూడా 5, 6 నుంచి స్టార్ట్ అయిపోతాం కాబట్టి అదే మాదిరిగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్పిరిట్ అయితే ఉందో అదే స్పిరిట్ లో ముందుకు వెళ్తాము. ఇప్పుడు అందుబాటులో ఉండే ఫిజికల్ గా కలవడం కన్నా మనకు ఆన్లైన్, మొబైల్, అట్లాగే ఈ పీజీఆర్స్ ఎవరీ మండే, సో ఇది జరుగుతూనే ఉంటుంది. సో అవసరాన్ని బట్టి అవసరం అయితే నీడ్ రిక్వైర్స్ ఇక్కడ కూడా వారానికి 1 రోజు 2 రోజు అందుబాటులో ఉండడానికి కూడా ట్రై చేస్తాం. అలాగే నీడ్ బట్టి రివ్యూ పెట్టుకొని ఈ సెక్షన్ వైజ్ ఏమేమి జరుగుతుందో చూసుకొని ఎక్కడైతే ఆ లోపల ఏమైనా సవరించాలా, ఏదైనా మార్పు చేయాలో చూసుకొని అదే ప్రకారం ఆఫ్ కోర్స్ విజయవాడలో కూడా ఉంది. దాంట్లో మెయిన్ అర్బన్ ఏరియా చూసుకుంటే మనకి శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, సో హెల్త్ అండ్ ఎంబియన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. అర్బన్ ఏరియా అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి స్టేట్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న నగరాన్ని చూసి డిసైడ్ చేస్తారు స్టేట్ ఎలా ఉంది అనేది. సో ముఖ్యంగా విజయవాడ మీకు తెలుసు ఇది గేట్వే టు అమరావతి కాబట్టి ఇక్కడ పబ్లిక్ కమ్యూనిటీస్, పబ్లిక్ ఎంబియన్స్ రాగానే ఒక అనుభూతి అంటాం కదా, ఓకే మంచి సిటీకి ఎంటర్ అయ్యాము. సో అది అనుభూతి తీసుకురావడమే మెయిన్ ప్రయత్నం. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అలాగే అన్ని కోఆపరేషన్స్, కోఆర్డినేషన్ చేస్తాం. తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ఈవో అర్చకులు ఆయనకు మహద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం పండితులు, రంగనాయకుల మండపంలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం సీఎంకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం వెంగబామ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ భక్తులకు సీఎం స్వయంగా వడ్డించారు. చంద్రబాబు నాయుడుతో పాటు భువనేశ్వరి, లోకేష్, దేవాంశ్ కూడా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు అన్నప్రసాదం స్వీకరించారు.
దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు నగర ప్రజలందరూ ప్రతి ఫ్రైడేను డ్రైడేగా ప్రకటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వర ప్రజలతో అన్నారు. ఉదయం భవానీపురం ప్రాంతాల్లో ఫ్రైడే డ్రైడేగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా ఎక్కడ నివసిస్తున్నా అక్కడ ప్రజల వారి యొక్క ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడేగా నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల మరియు మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. అధికారాన్ని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజల స్వీకరణ సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని తెలిపారు. ప్రతి శుక్రవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డేగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలు తమ కష్టాలను అవసరాలను నేరుగా ఎమ్మెల్యేలు ఎంపీల దృష్టికి తీసుకురావడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పార్టీ నాయకులు సమన్వయంతో పాల్గొంటూ ప్రజా సమస్యలను స్వీకరిస్తున్నారు. వచ్చిన ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి శాసనసభ్యుని కార్యాలయంలో ప్రజా దర్బారు నిరంతరం కూడా ప్రతి శుక్రవారం కొనసాగుతూ ఉంది. అధికారులు, మేము, అలాగే మా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో బాధ్యత తీసుకుంటా ఉన్నాం. వచ్చిన ప్రతి అర్జీని నిశ్చితంగా పరిశీలించి వాళ్ళకి ఆ అర్జీ పరిష్కారానికి కావలసినటువంటి కృషి చేస్తూ ఉన్నాం. దానివల్ల ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కువ పెన్షన్లు, ఇళ్ళు, మరి కుటుంబేషన్లు, బళ్ళు వీటి మీద వచ్చినాయి. దాంతో అధికారులతో మాట్లాడాం. ప్రతి అర్జీ కూడా ఒక అధికారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అర్జీ ఏమైంది, అది ఏ స్థితిలో ఉంది, అది వస్తే ఎప్పుడు వస్తుంది, రాకపోతే ఎందుకు రాలేదు అనేది జవాబుదారితనంగా సమాధానం చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం. ఈ ఎమ్మెల్యే కార్యాలయం జవాబుదారీగా పనిచేయటం మా నాయకులు, మా డివిజన్ నాయకులు, మా మహిళా నాయకురాళ్ళు, మా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా బాధ్యత తీసుకోవటం వల్ల ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. మా గోడు వింటున్నారు, ఆ గోడుకి మీ ఇచ్చిన అర్జీకి జవాబు చెప్తున్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడి కార్యాలయంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యతగా ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారంగా పనిచేస్తాం. ఇప్పటికే ఇచ్చిన హామీలు పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచాం. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. త్వరలోనే శ్రీనిధి కూడా కార్యక్రమం ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పాం. అది కూడా ఖచ్చితంగా వేసి తీరుతాం. అన్ని రకాలుగా పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకి జవాబుదారీతనంగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యాలయంలో ఇచ్చిన ప్రతి అర్జీ కూడా బాధ్యతగా పరిష్కారం చూపించే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఉత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో అక్రమ ఇసుక రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్రమ రవాణాదారుల ట్రాక్టర్ ను పొలాల్లో దాచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాది పోలంపల్లి గ్రామం, ఉత్సవాయి మండలం, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జగ్గిపేట నియోజకవర్గం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉచిత ఇసుక మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మునియర్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా తీసుకెళ్లి అక్కడ దళారులకు రోజుకి మా గ్రామం నుంచి 30 ట్రాక్టర్ల దాకా రోజు తిరుగుతున్నాయి. పొద్దుపూట సాయంత్రం లేకుండా ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటా అడ్డవచ్చిన ఎవరైనా ఉంటే తొక్కిస్తాం, మా జోలికి వస్తారు రండి అని బెదిరిస్తున్నారు. ఎవరైనా వ్యవస్థ ఉంటే దీన్ని ఎరకట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. గ్యాస్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులపై సూచన. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా కొరతపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి నాదెళ్ల మనోహర్. జగన్ 5 ఏళ్ల కాలంలో హిందువుల మనోభావాల సాంప్రదాయాన్ని పూర్తిగా విస్మరించారన్న మంత్రి కొరసు పార్థసారథి. ప్రతినిధి వ్యక్తి పండుగ జరుపుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.